Hello friends, praises be to name of Lord Jesus Christ. Glory, honor, exaltation and all praises be to name of Lord Jesus Christ. Good morning, good afternoon, good evening all worldwide friends. This is Evangelist by Joseph Rajkumar from India. Right, it's a great privilege for me to be here with you. Usually today also I came here for a biblical update. Alright, probably for all Indians, today is the last day of 2021, right, as per the calendar. Alright friends, somehow I was inspired by the Spirit of God to deliver a message here today. So probably this is going to be continued with the English version other time, or else I'll try to present this message in both the languages, English and Telugu. At the moment we are going to go through the Bible, which is in my hands. It's a Telugu Bible, right? And those English expecting people, today we are going to the Bible study from Luke's chapter 7. Alright, 7:28. Gospel according to Luke chapter 7 verse 28. 28 to almost 32, 33, 34 words. 3 to 4 words we are going to meditate. Though I am going to read it in Telugu Bible, which I have with me. Right, those who cannot understand this language, regional language which I am using, please go through this chapter 7 from Gospel according to Luke chapter 7 and 28, 29, 30, 31, 32, 33, 34 words. Right? Yeah. Here, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అంతకన్నా గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందినవారై, ప్రజలందరూ కూడా యోహాను బోధ విని అతడిచ్చినటువంటి బాప్తిస్మం పొందినవారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనేది. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. కాబట్టి ఈ తరము మనుషులకు నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి ఉండి మీకు పిల్లన గోవి ఉదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరేర్వరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిస్మమిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని మీరు అనుచున్నారు. వావ్, గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట చెప్తున్నారు. ఏమని? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడని చెప్పి. ప్రవక్త అయినటువంటి యోహాను గురించి యేసు ప్రభు వారు, లార్డ్ జీసస్ క్రైస్ట్ గివింగ్ ఎ రిఫరెన్స్, దెర్ ఇస్ నో అదర్ మ్యాన్ ఆన్ ఎర్త్ కన్సీవ్డ్ బై ఎ ఉమెన్ గ్రేటర్ దెన్ John. Alright. In spite of that, those who are listening my voice are greater than Prophet John in the kingdom of God. That's what Jesus Christ is saying. That యేసు ప్రభువు చెప్తున్నారు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు, ఆయనను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, ప్రైజెస్ బి టు నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ప్రభువు వారు, యేసు ప్రభు వారి నోటి నుంచి వచ్చినటువంటి మాటను మనం స్పెసిఫై చేసి విశ్లేషణ చేసినట్లయితే, ఈ భూమి మీద ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులు,
దైవదూతలు వంటి వచ్చిన వారు, ప్రవక్తలుగా వచ్చేవారు, చాలా చాలా గొప్ప వాళ్ళు చాలామంది ఈ లోకానికి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్ట్ కన్నా బిఫోర్ మనం గౌతమ్ బుద్ధుడి జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన కూడా ఒక గొప్ప ఒక మార్గదర్శిగా ఉన్నట్టుగా బౌద్ధ మతం కూడా ఏర్పడింది. అలాగే చాలామంది ప్రవక్తలు వచ్చారు. దేవునికి నేను రిప్రజెంటేటివ్, ఇంకో దేవుడు నాతో ఈ విషయం చెప్తున్నాడు, ఈ విషయాన్ని నేను ప్రజలకు తెలియజేస్తున్నానని చెప్పి చాలామంది గొప్ప గొప్ప ప్రవక్తలు ఈ లోకంలోకి వచ్చి దేవుడు ఉన్నాడు అని నిరూపించారు. ఎలా అంటే దేవుడు వారికి చెప్పిన విషయాన్ని ప్రజలకు చెప్పుచున్నప్పుడు ఆ చెప్పబోచున్నటువంటి మాటలు ఎగ్జాక్ట్గా అది అలాగే జరిగి తీరుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధన కాలంలో చూసినట్లయితే ఈ భూమి మీదకి అగ్ని వర్షం వస్తుందని చెప్పబడింది. ఆ రీతిగా అగ్ని పరలోకం నుంచి దిగి వచ్చి అగ్ని గంధకాలతో సొదొమ గుమర్రా పట్టణాలు లాంటివి పట్టణాలన్నీ కూడా అవి పూర్తిగా అగ్నికి లయమైనట్టుగా, అగ్నికి దహించబడినట్టుగా మనం చరిత్ర చేస్తున్నాం. చరిత్రలో నుంచి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. అదే రీతిగా అనేక మంది ప్రవక్తలు అనేవారు వచ్చారు. ఆ ప్రవక్తలందరూ కూడా వచ్చి దేవుడిగో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు, ప్రజలందరికీ కూడా యెహోవా తెలియజేయనిదేమని అని చెప్పి భయంకరుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి యెహోవాను గురించినటువంటి వార్త ఆ ప్రవక్తలు చెప్పుచున్నప్పుడు అవి అలాగ జరగడం అనేది చూసి అవును నిజమైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు, ఆయన మహాభయంకరుడు, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదని చెప్పి లోకమంతా కూడా ఒక కన్క్లూషన్కి వచ్చింది. అయితే అలాంటి ప్రవక్తలందరికన్నా కూడా ఒక గొప్ప ప్రవక్తగా యేసుప్రభు వారు యోహాను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఏమంటున్నారు? స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడునూ లేడు. వావ్! స్త్రీలు అంటే భూమి మీద అనేక మంది స్త్రీలు మనుషుల్ని బిడ్డల్ని కంటారు. అయితే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేదంటున్నారు. అయినను ఇది చాలా ఇంపార్టెంట్, చాలా వీ హ్యావ్ టు లిసన్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. యేసు ప్రభు బోధలు మనం ఎందుకు వినాలి అంటే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేడని చెప్పి యేసు ప్రభు వారే చెప్తున్నారు. అయినను నా మాట విని నన్ను వెంబడించేవారు పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో యోహాను కంటే గొప్పవారు అయి ఉంటారు అని చెప్తున్నారు. అంటే దేవుని రాజ్యంలో అని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రాజ్యం కాకుండా ఇంకొక రాజ్యం ఉందని చెప్పి అక్కడ ఆయన యొక్క మాటల్లో మనం గమనించాలి. దేవుని రాజ్యంలో మన కంటికి కనిపిస్తున్నటువంటి ఈ రాజ్యాలన్నీ కూడా ఒకానొక దినాన శిథిలమైపోయి పూర్తిగా నశించిపోయి అనేక దేశాలు, పట్టణాలు ఇప్పటికీ కూడా రకరకాలైనటువంటి డిజాస్టర్స్తో, కరోనాతో, డెల్టా వేరియంట్ రకరకాలుగా వణికిపోవచ్చు, పూర్తిగా నాశనం అయిపోయి లయమయ్యేటటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఆ మధ్యకాలంలో ఒక 2 years బిఫోర్ చూసినట్లయితే సిరియా దేశం అంతా కూడా మొత్తం బాంబులతో దేశానికి యుద్ధాలు వచ్చి మొత్తం పట్టణం అంతా కూడా నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ రీతిగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు నాశనం అయిపోతాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజ్యం కూడా, ఈ కంటికి కనిపిస్తున్నటువంటి భౌతిక ప్రపంచం, భౌతిక రాజ్యం అంతా కూడా పూర్తిగా లయమైపోయి అందరూ కూడా ఆత్మ ప్రపంచంలో, ఆత్మలో వలె మనందరం కూడా సజీవులుగా ఆత్మ ప్రపంచంలోకి వెళ్ళేటటువంటి ఆ పరిస్థితి అనేది ఒకటి వస్తుంది. అప్పుడు దేవుని రాజ్యములో మిక్కిలి అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అతనికంటే దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. అంటే ఈ రాజ్యానికి, దేవుని రాజ్యానికి చాలా తేడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఉన్నాం. ఇండియాకి చైనాకి డిఫరెన్స్ చూస్తే అక్కడ ఉన్నటువంటి కల్చర్స్, అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్, అక్కడ మనుషుల జీవన విధానానికి ఇక్కడికి తేడా ఉంటుంది. చాలామంది మన వాళ్ళు అంటుంటారు అమెరికాలో చాలామంది ఈ ఆఫీస్లో పనిచేసే స్వీపర్ కూడా కారు మీద వెళ్తారని చెప్పి. అంటే ఆ డిఫరెన్స్, వేరియేషన్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ యేసుప్రభు వారు కూడా వేరియేషన్ చెప్తున్నారు. ఈ రాజ్యంలో యోహాను అందరికన్నా గొప్పవాడని ఒప్పుకుంటున్నారు. అయినప్పటికీ కూడా
దేవుని రాజ్యములో మిక్కిలి అల్పుడైన వాడు. అంటే ఎంత దిగువ స్థాయిలో ఉన్నప్పుడు కూడా ఒకసారి దేవుని రాజ్యంలోకి వెళ్ళబడిన తర్వాత ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళబడే వ్యక్తి యొక్క స్టేటస్ అనేది ఈ భూమి మీద ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్, రిచెస్ట్ ఆఫ్ ద రిచెస్ట్, బ్లెస్డ్ ఆఫ్ ద బ్లెస్సెస్ట్ పర్సన్ కంటే కూడా ఆ దేవుని రాజ్యంలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి ప్రభువు వారు తన నోటి నుంచి తన మాటల ద్వారా తెలియజేస్తున్నారు. అయితే ఆ దేవుని రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే ఇది మన సొంత శక్తితో వెళ్ళలేం. లేదంటే చంద్రమండలంకి మధ్య రాకెట్స్ పంపిస్తున్నారు, ఆ రాకెట్లు పెట్టుకొని అలా వెళ్ళి అక్కడ నుంచి అలాగే షార్ట్ కట్లో ఎక్కడికైనా వెళ్ళిపోదాం అంటే అలా షార్ట్ కట్లో వెళ్ళిపోవడానికి కూడా ఆప్షన్ లేదు. సో మనకు ఆ రూట్ ఏంటో తెలియదు. అందుకే అక్కడ యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఆ శిష్యులు అంటున్నారు, నేను వెళ్ళి చోటకు మీరు వస్తారు, మీరు రాలేరంటే, ప్రభువా నువ్వు వెళ్ళి చోటకి మార్గం ఏంటి, ఆ మార్గం మాకు తెలియదు కదా, మాకు అర్థం కావట్లేదు, కొంచెం స్పష్టంగా చెప్పు అన్నప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పి అంటున్నారు. ప్రభు ఆ దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఆ మార్గం ఏంటో మాకు చెప్తండి. అక్కడ రకరకాల గ్రహాలు ఉన్నాయి, మార్స్ గ్రహం ఉంది, చంద్రమండలం ఉంది, ర్యాకెట్ వేసుకొని అక్కడికి వచ్చేస్తే అక్కడ నుండి ఇంకొక ఏదైనా ఏలియన్స్ పట్టుకొచ్చి వేరే ర్యాకెట్ పట్టుకొని అలా వచ్చేయడానికి అవుతుందా అని చెప్పి డౌట్లు ఉంటాయి మన వాళ్ళకి చాలామందికి. సో ప్రభు వారు చెప్తున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవ్వడను చేరలేడు అంటున్నారు. ఆయన నేనే మార్గం అంటున్నారంటే ఆయన మనం బస్సు రోడ్డు ఇక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి తిన్నగా హైవే లైన్ ఉంటుంది వయా విజయవాడ, లేదంటే వరంగల్ నుంచి కట్ చేస్తే ఢిల్లీకి ఇంకొక ట్రైన్ రోడ్డు ఉంటుంది. ఇలాంటి ఫిజికల్గా మనకు కనిపించే ఈ ట్రైన్ ట్రాక్ గురించి కానీ, ఎయిర్లైన్స్ గురించి కానీ, బస్సులు వెళ్ళే రోడ్డు గురించి ఆయన మాట్లాడలేదు. యేసుప్రభువు చెప్తున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును చేరలేడు అంటున్నారు. అసలు నేనే మార్గం అంటే ఏంటి? నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవడును కూడా చేరలేడు అంటున్నారు. దేవుని రాజ్యంలో అని చెప్పి ఇంకొక రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనము నేనే జీవం అని యేసుప్రభువు వారు ఏ జీవం గురించి చెప్తున్నారంటే, మనం భూమి మీద టాబ్లెట్లు వేసుకొని మంచినీళ్ళు తాగి కొబ్బరి బొండాలు తాగి వేడి చేయకుండా ఏవో రకరకాల జాగ్రత్తలు తీసుకొని రొట్టెలు చేసి చపాతీలు తీసుకొని తిన్నటువంటి ఈ ఫిజికల్ జీవం గురించి ఆయన చెప్పట్లేదు. మన లోపల ఒక ఆత్మ ఉన్నది, అది అన్నిటికీ నిరంతరం జీవిస్తూనే ఉంటుంది, అది అన్నిటికీ చనిపోదు. అయితే ఆ చనిపోని ఆత్మ ఆ జీవం నుంచి నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఆ నిత్య జీవం అనేది దేవుని రాజ్యంలో జరగాలి. అలా కాకుండా దేవుని రాజ్యానికి మనం దూరం అయినట్లయితే, దేవుని రాజ్యంలోకి వెళ్ళాల్సిన మార్గంలో మనం వెళ్ళకపోతే, పొరపాటుని పక్క మార్గంలోకి వెళ్తే ఆ పక్క మార్గాలన్నీ కూడా పూర్తిగా ఎన్ని మార్గాలు ఉన్నా అన్ని మార్గాలు తీసి తిన్నగా భూమి కింద ఉన్నటువంటి అగాధం పాతాళంలోకి ఈ ఆత్మలు పట్టుకెళ్ళిపోతాయి. అందుకే యేసుప్రభువు చెప్తున్నారు, నేనే మార్గం అంటున్నారు. అంటే ఈ భౌతికంగా మనకి కంటికి కనిపించే రోడ్డు మార్గం గురించి చెప్పలేదు, కానీ నేనే మార్గం అని అన్నారంటే ఆయన ఏ రీతిగా అయితే ఆయన శరీరాన్ని ప్రేమించక, ఆయన సొంత గ్రోత్ గురించి ప్రేమించక, ప్రజల కోసం పాటుపడుతూ ప్రజలకి రక్షించాలి, ప్రజలకి వారికి ఉన్నటువంటి రోగాల నుంచి విడిపించాలి, వారికి ఉన్న పాప భారం నుంచి వారికి విడుదల దయచేయాలని చెప్పి ప్రేమతో తప్పించిపోయి ప్రజల కొరకు యేసు ప్రభువు ఏ రీతిగా మనుషుల్ని తన వైపు ఆకర్షించుకున్నారో, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పి ఆ ప్రేమతో నింపబడి, ఆయనే ప్రేమ ఉన్నారు. అయితే ఆ ప్రేమ కలిగినటువంటి, ఆ ప్రేమతో కూడినటువంటి సంపూర్ణమైన ప్రేమని మనం కలిగి ఉండలేకపోతే బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది, ప్రేమ లేనివాడు మరణమందు నిలుచుచున్నాడు అని రాయబడి ఉంది. ప్రేమ లేనివాడు మరణమందు నిలుచుచున్నాడు. మరణం అంటే
చనిపోయి ఇంకా డెడ్ బాడీ ఇలా తీసిపోయాను, కదలదు మెదలదు. ప్రేమ లేనివాడు మరణమందు నిలుచుచున్నాడు అంది. అంటే ఈ ఫిజికల్గా మన బాడీతో నిలబడడం, కూర్చోవడం, బస్కిల్ తీయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఈ నిలబడడం కాదు. ఈ ఆత్మ అనేది నిత్యం మణుచున్నటువంటి అగ్నిగుండంలో అల్లాడుతుంది. అక్కడ కూర్చోడానికి స్థలం కూడా ఉండదు. భూమి కింద ఉన్నటువంటి ఆ అగాధ స్థలంలోకి వెళ్ళిపోయి ఈ ఆత్మ అక్కడ ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా భూమి కిందకి ఇంకా కిందకి వెళ్తుంది తప్ప, ఎందుకంటే అక్కడ కిందని బాటం ఏంటో ఏం లేదని చెప్పి బైబిల్ తెలియపరుస్తుంది. ఆ రీతిగా నిలిచిచున్నాడు అంటే నిలిచున్నటువంటి ఆత్మ అనేది భూమి కిందకి ఇప్పుడు ఒక 100 మీటర్ల దూరంకి వెళ్తే 10 రోజుల తర్వాత ఇంకా 1000 మీటర్ల దూరం, ఇంకా 10 రోజుల తర్వాత ఇంకా 2000 మీటర్లు అంటే 2 కిలోమీటర్ల దూరం, 5 కిలోమీటర్ల దూరం, 10 కిలోమీటర్ల దూరం, అలా కిందకి ఇంకా అలా వెళ్ళిపోతుంటుంది ఆత్మ. ఆ కిందని ఇంక బేస్ ఏం లేదు, అలా అగ్నిగుండంలో నుంచి అలా వేదంతో వేడుస్తూ కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది అని బైబిల్ తెలియపరుస్తుంది. ప్రేమ లేనివాడు మరణమందు నిలుచుచున్నాడు అని చెప్పి. సో మనం ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి, లేదంటే ఎందుకు మనం యేసుప్రభు వారి బోధ వినాలి అంటే, ఇదేదో లోకాన్ని ఉద్ధరించడానికో ఎవరికో మేలు చేయడానికి కాదు. ప్రియమైనటువంటి బిడ్డ ఎవరైనప్పటికీ కూడా, నీవు ఏ మతం వాడు అయినప్పటికీ కూడా యేసుప్రభు మాటలు మనకి చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి మనం విని తీరాలి. ఎందుకంటే అవి వినడం ద్వారా మన జీవితాలు ధన్యం అవుతాయి. అవి వినడం ద్వారా మనం ఆ నిత్యం మనుచున్న అగ్నిగుండంలో నుంచి తప్పించబడతాం. అవి వినడం ద్వారా దేవుని రాజ్యంలో ఎంత అల్పుడైనప్పటికీ కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి రిచెస్ట్ ఆఫ్ ద రిచెస్ట్ కంటే, గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కంటే గొప్పవాడివై ఉండటానికి దేవుడు నీకు ఫ్రీ యాక్సెస్ ఇస్తున్నారు. ఇట్స్ ఎ ఫ్రీ యాక్సెస్. యేసు ప్రభు మన యందు కనికరం చూపించి, మన యందు జాలి చూపించి, ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనం పడవలసిన పడరాని పాటలన్నీ ఆయన పడి, ఆయన యొద్ద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆ దేవుని రాజ్యానికి వెళ్ళగలిగే ఆ యాక్సెస్ అనేది మనం సంపాదించుకునేది కాదు, మనది కాదు. మనలో అతను లాంటి పరిశుద్ధత లేదు, అతను లాంటి ప్రేమ లేదు, అతను వంటి గొప్ప లక్షణాలు ఏమీ లేవు. అయితే ఆయన్ని మనకి సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, యేసు ప్రభువా నేను మీకు బిడ్డగా ఉంటాను తండ్రి, మీరు నన్ను నీ బిడ్డగా చేర్చుకోండి అని చెప్పి మనం బ్రతిమలాడి ప్రార్థన చేసి, ప్రభువా ఆ అగ్నిగుండంలోకి నేను వెళ్ళిపోకూడదు అని చెప్పి ఎవరి మట్టు వారి ఆత్మ అయ్యో నేను రక్షించబడాలి అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళు జాలిపడి ఈ మార్గాన్ని ఎంచుకొని ఆ అగ్నిగుండంలోకి వెళ్ళిపోయే మార్గాన్ని తప్పించుకొని యేసు ప్రభువులోకి వచ్చి యేసయ్యని రక్షకుడిగా తీసుకోవాలి. నేనే మార్గం, నేను తప్ప వేరొక మార్గం లేదని చెప్తున్నారు. ఆయన స్పష్టంగా క్లారిటీ ఇస్తున్నారు. చాలామంది రకరకాలుగా చెప్పొచ్చు, బయట అన్ని మార్గాలు ఒకటేనండి, అందులోకి వెళ్ళినా అందులోకి వెళ్తామంటే, ఎన్ని మార్గాలు లోకంలో రకరకాల 100 రకాల 1000 రకాల మార్గాలు ఉన్నా, ఈ మార్గాలు అందులోకి వెళ్ళినా అందులోకి వెళ్తామంటే, అందులోకి వెళ్ళడం అంటే అగ్నిగుండంలోకి పోతాం. ఆయన యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గం, నేను తప్ప వేరొక మార్గం లేదు అంటున్నాడు. ఈ భూమి మీద నీవు జీవించే దినాల్లో యేసు ప్రభు వలె ప్రేమతో నింపబడి, ప్రేమ తగ్గింపు జీవితాన్ని కలిగి, అయ్యో నేను ప్రభువుకి సేవ చేస్తాను, దేవుని కోసం నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి యేసయ్య ప్రేమతో నీవు హృదయంలో నింపబడి ఉండకపోతే నువ్వు ఆయన మార్గంలో లేనట్టే లెక్క. అలాంటి ప్రేమ నీలో లేకుండా నీవు ఉంటున్నప్పుడు, ఆ ప్రేమ నీలో లేనప్పుడు, ఆయన మార్గంలో లేనప్పుడు, ఆయన మార్గం తప్ప ఇంకొక మార్గం ఏ మార్గం అయినప్పటికీ కూడా ప్రేమ లేని ప్రతి మార్గం కూడా మరణమందు నిలుచుచున్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, ప్రేమ లేనివాడు మరణమందు నిలుచుచున్నాడు అన్నాడు. నేను చెప్తున్నాను, ప్రేమ రహితమైనటువంటి ఏ మార్గంలోకి మనం వెళ్ళినా ఆ మార్గం అంతా కూడా నిత్యం మండుచున్న అగ్నిగుండంలో మృతుల లోకానికి తీసుకెళ్ళిపోయి మరణించే వారి రోదనలు వేదనలోకి తీసుకెళ్ళిపోతుంది. మనం ఇంకొకరిని ప్రేమిస్తున్నామంటే ఇదేదో మనం ప్రపంచానికి ఉద్ధరించడానికి కాదు. స్పష్టంగా వినండి ప్రియమైనటువంటి బిడ్డలారా, ముందు నీ యొక్క ఆత్మ నీవుగా రక్షించబడడానికి నీవు నీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎస్, మనం ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే ముందు మన ఆత్మ తగలబడిపోకుండా ఆ యేసయ్య ఆజ్ఞను మనము పాటించాలి. ఎవడైనా నా ఆజ్ఞను పాటించలేను అన్నట్లయితే అదేదో ముందే వాడు తగలబడాలి, దాన్ని వెంబడించడం మానేయాలి అని చెప్తున్నారు యేసు ప్రభు వారు. మరి చోట మనం చూసినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్పారు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలి, నా సిలువను మొయ్యాలి అంటున్నాడు. నన్ను వెంబడించడం అంత ఈజీ అని చెప్పట్లేదు యేసు ప్రభు వారు. తన సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకోవాలంటే నాకంటూ ఏం లేకపోయినా పర్వాలేదు, ఇదిగో నా సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నాడు,
నా సహోదరుడికి నేను సహాయం చేయాలని చెప్పేటటువంటి ఆ ప్రేమ మన అందరిలో ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలాంటివి అర్థం చేసుకోవాలంటే ఆత్మనిత్యం అగ్నిగుండంలోకి వెళ్తేనే తప్ప చాలామందికి అర్థం కాదు. ఇక్కడ మనం స్పష్టంగా యేసుప్రభు వారు ఇంక చెప్తున్నారు ఏంటంటే, నా మాట వినివారు నా రాజ్యంలో ఉంటారు. అంటే ఆ విని ఆ రీతిగా అంగీకరించి ఆయన్ని మనం చేర్చుకొని ఆయన కొరకు మనం పరితపించుకోవాలి. యేసుప్రభు వారు ఆయన హృదయంలో మనసులో ఏదో కోరిక ఉంది, ఆ కోరిక కొరకు యేసయ్య కోరిక నెరవేర్చడం కొరకు మనం పరితపించాలి. యేసయ్య కోరిక ఏంటంటే మన చుట్టూ ఉన్నవారిని మనం ప్రేమించాలి, మనం సహాయం చేయాలి, వారి యొక్క దయనీయమైన పరిస్థితిలో వారికి మనం కొంచెం కనికరం చూపించాలి అని చెప్పేది దేవుని యొక్క ఆజ్ఞ. అయితే చాలామంది ఈ రోజుల్లో దేవుని యొక్క మాటలు అవేవి కూడా అర్థం కాకుండా ఈ లోకమే శాశ్వతం ఇంకేదో ఉందని చెప్పి డాంబిక జీవితాన్ని జీవిస్తూ బెంకములాడుతూ, బెంకములు అంటే అబద్ధాలు కాదు, అబద్ధం అనేది ఏదో కష్టతరంలో ఏదో ఉన్నప్పుడు ఏదో చిన్న అబద్ధం ఆడతారు. అది కాకుండా బెంకాలంటే ఇంకొకరు అనలేనివి ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి అబద్ధాన్ని జరిగించడం కోసం రకరకాలైనటువంటి కుట్రలు, కుతంత్రాలు, మత్సరాలు, అసూయలు, అటువంటి ఆత్మల్ని వారి మనసుల్లో హృదయాల్లోకి స్థానం ఇచ్చి వాళ్ళు అబద్ధాన్ని జరిగించడం కోసం రకరకాలుగా నష్టపోయి రకరకాలైనటువంటి వేషాలు వేస్తూ ఈ భూమి మీద వాళ్ళు జరిగిస్తున్నటువంటి తర్జన భర్జన అంతా కూడా దట్స్ ఆల్ అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అండ్ విచ్ లీడ్స్ టు హెల్ విచ్ ఈజ్ లొకేటెడ్ అండర్ ద ఎర్త్. అలాంటి తర్జన భర్జన ప్రయత్నాలు, మాయలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా నీ విలువైనటువంటి నీ ఆత్మను దొంగిలించుకుంటూ తీసుకెళ్ళిపోతున్నాయి. ఆ ఆత్మలు నీ ఆత్మను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయడం కోసం దురాత్మలన్నీ నేను టార్గెట్ చేసుకొని అలాంటి మత్సరానికి అబద్ధానికి సంబంధించినటువంటి ఆలోచనలు నీ గుండెల్లో మనసుల్లో పెడుతుంటే, ప్రియమైనటువంటి మనుష్య జాతిలారా ఎవరైనప్పటికీ కూడా అవన్నీ మాకొద్దు. ఈ ప్రభు అయినటువంటి యేసు ఆయన చెప్తున్న బోధ మాకు కావాలి, ఆ పరిశుద్ధాత్మ మాకు కావాలి, ఈ చెడు ఆత్మలు మాకు వద్దు అని చెప్పి ఎవరికి వారు నిర్ణయం తీసుకున్న వారు ధన్యులు. ఈ 2021 సంవత్సరం డిసెంబర్ 31 మనం విడుచున్నటువంటి ఈ మాటల ద్వారా ఇక్కడ రాయబడిన మాట ఇంకా మనం కంటిన్యూ చేసినప్పుడు, ప్రజలందరూ సుంకరులను బోధ విని అతను ఇచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతులని ఒప్పుకొనిరి. కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఎవరు నిరాకరించారు? పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు. ధర్మశాస్త్రోపదేశకులు అంటే ధర్మశాస్త్రాన్ని మేము చెప్తాము అని చెప్పి దేవునికి రిప్రజెంటేటివ్స్ లాగా ఇదో పెద్ద దేవుడు ప్రత్యేకంగా స్పెషల్లీ మొత్తం అధికారాలన్నీ కూడా వీళ్ళకే ఇచ్చినట్టుగా ఈ ధర్మశాస్త్రం చేతులు పట్టుకొని ఉపదేశం చేసేవాళ్ళు అందరూ కూడా ఆ యోహాను ఇచ్చేటటువంటి బాప్తిస్మాన్ని నిరాకరించారు. నిరాకరించడం మాత్రమే కాకుండా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు అని చెప్పి రాయబడి ఉన్నది. దేవుని సంకల్పం, అయ్యో దేవుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం రక్షించడానికి ఆయన వైపు తిప్పుకోవడానికి చూస్తున్నాడు, పాపం నుంచి క్షమాపణ పొందుకొని పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరగమంటున్నాడు అంటే ఈ ధర్మశాస్త్రోపదేశకులకి మేమెందుకు వెళ్ళాలి, మేమెందుకు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, మేమంతా చాలా గ్రేటు అన్నట్టుగా వాళ్ళు నిరాకరించారు. ధర్మశాస్త్రం ఉపదేశం చేసే వాళ్ళకి కష్టమైంది ఈ బోధ వినడానికి. ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా స్పష్టంగా క్లారిటీ లేదు. కింద అగాధం అగ్నిగుండం వేచి ఉంది, అందులో తగలబడుతుంది ఆత్మ అనే క్లారిటీ వాళ్ళకి లేదు. ఆ క్లారిటీ ఆల్రెడీ బైబిల్లో చెప్తున్నారు చాలా చోట్ల, అది ఆల్రెడీ జరుగుతుంది. ఎందుకంటే ఇంకా యేసుప్రభు వారు చెప్తున్నారు, పొందక నిరాకరించిరి. దేవుని సంకల్పం నిరాకరించే వారి గురించి నెక్స్ట్ రాయబడిన మాట చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే లూక్స్ చాప్టర్ 7:31. వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్ మీ రీడ్ ఇట్ మై గైస్. కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చుదును, వారు దేనిని పోలి ఉన్నారు. గాడ్ ఈజ్ కంపేరింగ్ దిస్ people of this generation, those who are rejecting the plan of God in their lives, and those who are rejecting the call of God, and those who are unable to accept the God's protocol in their lives. They themselves boosting themselves like as if they are gods and the God's representatives,
and stealing all the peace of the human beings with their lots of pressure and selfish procedures. Those people rejected the plan of God in their lives. For them, God is saying, Jesus Christ, the word of God is saying, God is comparing with such people. కాబట్టి ఈ తరం వారిని నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధులలో కూర్చుండి మీకు పిల్లని గ్రోవి ఊదితిమి, కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు ఏడవరైతిరి అని ఒకరితో ఒకరు చెప్పుకొని పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. They're all like kids, those who are doing the kind of nonsensical communications. పిలుపులాటలాడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షరసము త్రాగకయు వచ్చును కనుక వీడు దెయ్యం పట్టిన వాళ్ళని మీరు అనుచున్నారు. ఇక్కడ సంత వీధులలో కూర్చుండి మీకు పిల్లని గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు ఏడవరైతిరి. పిల్లన గ్రోవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దిస్? 32 word. Gospel of Luke, Luke chapter 7, word 32. సంత వీధులలో కూర్చుండి మీకు పిల్లని గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి కానీ మీరు ఏడవరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు. పిల్లకాయలు, ये सब लोग बच्ची लोग हैं. बच्चा लोग को कुछ ना कुछ दिमाग रहेगी, लेकिन ये लोग को लिए किसके लिए बोल दिया वो रेफरेंस, उन लोग को दिमाग भी नहीं है बोल रहे. पिल्लना ग्रोवी, something like పీపీ. నార్మల్లీ ద పిల్లని గ్రోవి సౌండ్ ఎప్పుడు వినిపిస్తుందంటే ఎవడైనా చచ్చిపోయినప్పుడు వినిపిస్తుంది. అక్కడ ప్రలాపించితిమి కానీ మీరు ఏడవరైతిరి అన్నారు. పిల్లని గ్రోవి, ఏడవడం, ఈ రెండు సంఘటనలు ఎక్కడ జరుగుతాయంటే పల్లెటూరులో మనం చూసినట్లయితే, నో మ్యాటర్ పల్లెటూరు అవని టౌన్ అవని, మనుషులు చనిపోయినప్పుడు అక్కడికి వాళ్ళని పాడి మీద వేసి మోసుకెళ్ళడానికి కొంతమంది వస్తారు. అవి వచ్చినప్పుడు సంత వీధుల్లో పీ 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 అని చెప్పి వాళ్ళు ఊదుకొని వెళ్తారు. పిల్లని గ్రోవి ఊదుతారు. ఆ పిల్లని గ్రోవి ఊదినప్పుడు అక్కడ ఏమనుంది? మీరు ప్రలాపించడం కానీ మీరు ప్రలాపించలేదు, నాట్యం ఆడితురు కానీ సంత వీధుల్లో కూర్చుండి మీరు పిల్లని గ్రోవి ఊదితం కానీ మీరు నాట్యం ఆడరైతిరి. పిల్లని గ్రోవి ఊదితిమి, పిల్లని గ్రోవి ఊదితిమి. ఇక్కడ ప్రలాపించితిరి కానీ మీరు ఏడవరైతిరి అంటే ఏడవలేదు. పిల్లని గోవి, ఏడవడం, ప్రలాపించడం, ఇవన్నీ నార్మల్గా ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ ఆ ప్రాసెస్ ఫార్మాలిటీస్ జరుగుతుంటాయి. ఎస్పెషల్లీ ఇన్ ఇండియా, వెన్ సంబడీ డైస్ దే బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ విచ్ గివ్స్ ద సౌండ్ విత్ దిస్ ఈజ్ కాల్డ్ సంథింగ్ పిల్లని గ్రోవి. ఓకే, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్. అయితే అవి జరుగుతున్నప్పుడు కూడా ఎవడైనా చనిపోతున్నప్పుడు ఆ పిల్లని గ్రోవి ఊగుతున్నప్పుడు శవం పట్టుకొని పాడి పట్టుకొని వెళ్ళిపోతున్నప్పుడు చుట్టూ ఉన్న మనుషులు ఇలా చనిపోతున్నారు కదా అని చెప్పి ఆ చనిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళ ఆత్మ పరిస్థితి ఏంటి, ఆత్మకు పడే గత్యంతరం ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి అని చెప్పి పిల్లని గ్రోవితో అక్కడ ఒక ఇండికేషన్ అనేది చుట్టూ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేయడం కొరకు ఆ యొక్క ఆచారం అది అలా ఉంది అని నేను అనుకుంటున్నాను. ప్రాబ్లం ఎవరైనా చనిపోయినప్పుడు పిల్లని గ్రోవి ఊతారు, లేదు సంథింగ్ డప్పులు వాయిస్తారు దడదడమని. అంటే అవన్నీ అలా జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళకి పిలుపులాటలాడుకున్నటువంటి పిల్లకాయల వల్లే వాళ్ళ మనసుకి అది అర్థం కాదు. వాళ్ళు దేవుని యొక్క ఆ సంకల్పాన్ని నిరాకరిస్తారు ధర్మశాస్త్రోపదేశకులు. మళ్ళీ వాళ్ళు ఎవరంటే ధర్మశాస్త్రోపదేశకులు
అంటే ధర్మం చెప్తారు అందరికీ, కానీ అందరికీ వాళ్ళు ధర్మం చెప్తుంటారు, కానీ ఇలా పిల్లలు ఊది ప్రలాపిస్తున్నప్పుడు అయ్యో వాడు అలా పోయాడే, పోయిన తర్వాత పోయినాడు పరిస్థితి ఏంటి, ఒకవేళ నేను పోతే నా పరిస్థితి ఏంటి, ఈ ఆత్మ బ్రతికే ఉంటుంది. దేవుని రాజ్యం గురించి యేసుప్రభు వారు చెప్తున్నారు. దేవుని రాజ్యంలో మిక్కిలి అల్పులైన వాడు ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరికన్నా గొప్పవాడు అని చెప్పి యేసుప్రభు చెప్తున్నారు. అంటే ఈ రాజ్యం కాకుండా ఇంకొక రాజ్యం ఉంది, ఈ భూమి మీద ఉన్న జీవితం కాకుండా ఇంకొక జీవితం ఉంది అనే విషయం వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరికి అర్థం కావట్లేదు? ధర్మశాస్త్రోపదేశకులకు అర్థం కావట్లేదు. ఆ ధర్మశాస్త్రోపదేశకులు ఆ దేవుని యొక్క ప్రణాళికను నిరాకరించారని చెప్పి బైబిల్ చెప్తుంది. ప్రియమైనటువంటి సహోదరుడా, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క మాటలను నిరాకరించినట్లయితే నీ ఆత్మకు పడే గత్యంతరం చాలా బహుఘోరంగా ఉంటుంది. ఒకసారి చనిపోయిన తర్వాత నరకంలోకి పోయినాక ఎన్నటన్నిటికీ ఇంకా యుగాలు లక్షల సంవత్సరాలు నువ్వు ఏదైతే ఎంజాయ్ చేస్తానో, లేదంటే ఈ భూమి మీద బ్రతికేస్తానో, ఇంకేదో చేసేస్తానని చెప్పి రకరకాలుగా తహతహలాడుతూ డబ్బు సంపాదించుకొని ఇంకేదో సంపాదించుకొని ఆ డబ్బుతో నేను ఇంకేదో చేసేసుకుంటానని చెప్పి అన్యాయపుగా అక్రమంగా ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని దుష్ట ఆత్మల శక్తుల చేత ప్రభావితుడిపై ప్రేరేపించబడి అవి వచ్చి నీ జీవితంలో, నీ మనసులో, నీ గుండెల్లో సుఖనివాసం చేస్తున్నాయి. ఆ దురాత్మలు అంటే ఈ దురాత్మలన్నీ కూడా సుఖనివాసం చేస్తూ నిన్ను సుఖముగా జీవింపనివ్వకుండా నిన్ను నరకంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఇది ఈరోజు చెప్తున్నటువంటి బైబిల్ స్టడీస్లో ఉన్నటువంటి అప్డేట్. ప్రియమైన సహోదరుడా, ఆ దురాత్మలని నువ్వు నమ్మవద్దు. ఆ దుష్ట ఆత్మను నీవు నమ్మి అవి ప్రేరేపించినటువంటి చెడ్డ మాటలు నీ నోటి నుంచి పలుకుచున్నప్పుడు నీ ఆత్మ పూర్తిగా వాటి కబ్జాలోకి వెళ్తుంది. ఈ రోజు నుంచి నీకు నీవుగా ఒక నిర్ణయం తీసుకో. యేసుప్రభు వారు చెప్తున్నారు, ప్రేమ కలిగి ఉండండి అని చెప్పి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను పాటిస్తాను. ప్రభువు పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పారు, నేను పరిశుద్ధాత్మను పొందుకుంటాను. వెంటనే మనం దేవునికి లోబడటం అనేది అది ఎంతో ధన్యకరమైనది. ఎందుకంటే దేవునికి ఆత్మను పొందుకున్నప్పుడు ఆ మనసు అంతా కూడా దేవుని పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి మనిషి కూడా నేను ఏదో రకంగా ఒకరికి మంచి చేయాలి, నేను ఇప్పుడు ఎవరికి కీడు చేయకూడదు అని చెప్పి పశ్చాత్తాపంతో తనని తాను దేవునికి బిడ్డగా మారడానికి ఆ దేవుని రాజ్యంలో మిక్కిలి అల్పుడైన బిడ్డగానే ఉంటాను. కానీ ఆ అగ్నిగుండంలోకి వెళ్ళి నేను యుగాలు పాతాళంలోకి నేను ఉండను అని చెప్పి నిర్ణయాన్ని తీసుకొని దేవుణ్ణి వెంబడిస్తారు. సో ఇవన్నీ మనకు అర్థం కావాలంటే మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలి. యేసు ప్రభు వారికి, ప్రభువా నా పాపం మీరు క్షమించినందుకు మీకు వందనాలు, మీకు నేను బిడ్డగా ఉంటాను, మీరు రక్షకుడిగా నేను అంగీకరిస్తున్నాను అని చెప్పి ప్రభువుకి పూర్తిగా మనం సమర్పించుకోలేకపోతే ఈ లోకంలో ఉన్నటువంటి అనేక ఆత్మలన్నీ కూడా పూర్తిగా మిమ్మల్ని అల్లాడిస్తూ పూర్తిగా భూమి మీద సుఖం లేక చనిపోయిన తర్వాత ఆత్మకు కూడా నిత్యం అగ్నిగుండంలో అనేక వేదనలతో స్ట్రగుల్ అవడం అనేది అది ఎంతో కష్టతరమైనటువంటిది అని చెప్పి ప్రభువు వారు మనల్ని ప్రేమించి తెలియజేస్తున్నారు యేసు ప్రభు వారు. సో యేసు ప్రభు వారి మాట మనకు అర్థం కావట్లేదు, దాని గురించి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, అది మనకు అక్కర్లేదులే అని మనకు ఎవరైనా అనుకుంటున్నారంటే అక్కర్లేదులే అని అనుకున్నది నీవు కాదు ప్రియమైనటువంటి బిడ్డ. నీలో కొన్ని ఆత్మలు వచ్చి నీలో నివాసం చేస్తూ నీకు అక్కర్లేదని చెప్పి నిన్ను డైవర్ట్ చేస్తున్నాయి, నిన్ను సృష్టించిన సృష్టికర్త నుంచి నిన్ను దూరం చేస్తున్నాయి. ఆ యేసు ప్రభు ప్రేమను నువ్వు పొందుకుంటే నువ్వు మంచివాడిగా మారిపోతావు, నువ్వు దేవుని కోసం ఏదో చేస్తావు, నువ్వు పూర్తిగా దేవుని రాజ్యానికి వారసుడు అయిపోతావు అని చెప్పి అసూయ శక్తులు నీ జీవితాన్ని టార్గెట్ చేసుకొని నిన్ను తప్పుడు మార్గంలో నడవమని ప్రేరేపిస్తున్నట్లయితే అయ్యో ప్రభువా అటువంటి శక్తులు ఆత్మలు నా మీదకి రాకూడదు అని చెప్పి ఎవరికి వారు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. మనం మనుషుల్ని ప్రేమించేది మన కోసం ముందు మనం ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనుషుల్ని ప్రేమించలేనట్లయితే మనం ప్రేమ లేని వారమై ఉంటాం. ప్రేమ లేని వారు మీరు నిత్యం మనుచున్న అగ్నిగుండంలో నిలుచున్నటువంటి వారు అవుతారని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. అయితే ప్రేమించడం కోసం నువ్వేదో గొప్పగా ఏదో త్యాగం చేసేసి ఇంకేదో అయిపోవాల్సిన పని లేదు, కానీ అట్లీస్ట్ వీ హ్యావ్ టు కరెక్ట్ అవర్ మైండ్స్ and we should change the attitude and we should be able to receive the new mind. Maybe we have lots of temperaments in our mind, maybe we have lots of something, as long as we are living in this society due to the scareness and the safety line zones, our attitude and our thoughts will be
are very much far away from Bible and what God is saying. Even though those all thoughts, let those thoughts be there like that. But at this time particularly, we have to receive a new mind into our mind and heart. And we have to train our mind to operate the things which was instructed by Lord Jesus Christ. That's our responsibility. Remaining things, with our own mind and with our own passion, we will not be able to do that. Because our passion is something different. But what Jesus Christ is been saying right now, it is something else. But ultimately this is important, very, very important for us. But in order to make this important thing be happen in our lives, we need to train our mind to listen the word of God first. Initially, first we have to listen the word of God. And we have to follow the word of God. And also we have to take a strong decision to research the things which was spoken by Lord Jesus Christ. Yes, we have to take a strong decision. Because we shall become greater than any other greatest person in this world by accepting Lord Jesus Christ as personal Savior and by accepting His words into our mind and heart to practice those things in our lives. Why we have to practice? Because by practicing these instructions, we will be belongs to Jesus Christ. We will be belongs to God. We will become children of God. Once you are becoming children of God, we will have an access into kingdom of God. Jesus says that, except me, no one can reach Father. So we need Jesus. We need Jesus very, very much. Because through Him only we can reach to our Father who created you and me on earth. So Jesus Christ is speaking about the way. I'm the way. That means He's not speaking about the way which we are seeing on road or somewhere, a train track or airline or something. This is the line of spiritual line. So our spirit can reach into the kingdom of God by we are walking in the way of Jesus Christ. What is the way of Jesus Christ? The showing love to the others is the way of Jesus Christ. And being passionate with the love of Christ and being passionate for the kingdom of God, for the kingdom of heaven, that is the way of Jesus Christ. While Jesus Christ was living on earth, He used to say, if anybody asked Him to take some meal or something, He used to say that, doing the will of my Father is the food for me. Jesus said that. Even we must be very much willing to do the will of Father. That shall be the main passion. That shall be our hungry. We need to have burden for the perishing souls. When we are having burden for the perishing souls, our heart and mind and seeks for the divine knowledge which is being given by Jesus Christ and His words. Once we are filled with the divine knowledge, and we will continue to have hungry to do something for the perishing souls. నశించిపోతున్న ఆత్మ పట్ల భారం కలిగి మనం దేవుని యొక్క వాక్యం కొరకు ఆకలి కలిగి ఉండి ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ఏదైనా చేసి వారికి యేసు ప్రభు వారి యొక్క సువార్తను మనం అందించినట్లయితే వారు కూడా ప్రభువు నాకు కావాలని చెప్పి వారి నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే వారు కూడా మన వల్ల ధన్యులుగా మారుతారు. ఆ విధంగా మారాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలని చెప్పి దేవుని గ్రంథం తెలియపరుస్తుంది. చాలామంది అనుకుంటుంటారు వాళ్ళు చనిపోవాలి, వీళ్ళు అలా అవ్వాలి, ఇలా అవ్వాలని చెప్పి. ఇది మన యొక్క మనస్సు మనం తప్పుదోవలో నడిపించి దేవుని ప్రేమ మనలో లేకుండా చేద్దామని చెప్పి ఈ టెంపర్మెంట్స్తో వచ్చేటటువంటి ఆలోచనలన్నీ కూడా అవి దేవుని యొక్క ఆలోచనలు కావు. ఆ రీతిగా మనం కోరుకోవడం వల్ల మనం ఇంకా వారికి వాళ్ళు అనుకున్న దానికి మనం మేలు చేసిన వారు అవుతాం. ఎందుకంటే ఆ రీతిగా ఎవరైనా మనుషులు దేవుని కృపను పొందుకోకుండా చనిపోవాలనేది దేవుని చిత్తం కాదు. వారు మనస్సు మారాలి, వారు యేసుప్రభు ప్రేమను తెలుసుకొని వారు యేసుప్రభు బిడ్డలుగా మారాలనేది అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం కూడా ఆ రీతిగానే ప్రార్థన చేయాలి.
సో ఆ రీతిగా మనం చేయించున్నప్పుడు ఒకవేళ వారుగా మనస్సు మార్చుకొని నేను దేవునికి బిడ్డగా ఉండాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలని వారు తెలుసుకున్నట్లయితే వారు ధన్యులు అవుతారు. వారు ఒకవేళ తెలుసుకోలేనప్పటికీ కూడా ఒక దేవుని బిడ్డలుగా బీయింగ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ మనం ప్రేమను కలిగి జీవిస్తున్నప్పుడు మనం దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. ప్రేమను ఎప్పుడైతే అధిగమించి మనం దేవునికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం మొదలు పెడుతున్నామో, దట్ మీన్స్ ఈ భూమి మీద చీకట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా పోరాడే ప్రయత్నాలు చేస్తుంటారు, అంటే దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా. అయితే ఆ రీతిగా పోరాడటం వల్ల వారికి వచ్చేది ఏంటి అంటే, సూర్యుడిని సృష్టించేవాడు దేవుడు, సో ఆ మనిషి సృష్టించేవాడు కూడా దేవుడే. సూర్యుడి దగ్గరికి ఎవరైనా వెళ్ళి సూర్యుడితో పోరాడాలంటే ఏమవుతుందంటే కాలిపోతారు, మంటల్లో కాలిపోతారు. పిల్లని కూడా వినపడుతుంది అక్కడ సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి. మరి సూర్యుడి దగ్గరికి వెళ్ళి సూర్యుడితో పోరాడితేనే మంటల్లో కాలిపోతే ఆ సూర్యుడిని సృష్టించేవాడు ఇంకెంత వేడితో ఉంటాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా నేను ఏదైనా చేయగలననే ఆలోచన ఉండే వాళ్ళందరూ కూడా బుద్ధిహీనులు అయి ఉన్నారు. అలాంటి బుద్ధిహీనత అనేది మనుషుల్ని నిత్యం మనుషుల్ని అగ్నిగుండంలోకి, నరకంలోకి తీసుకెళ్తుంది. అటువంటి బుద్ధిహీనతతో చాలామంది దేవుణ్ణి ప్రేమలో ప్రభు ఇచ్చినటువంటి మాటల్లో వెతకకుండా, ఆత్మలోకంలో ఉన్న దేవుణ్ణి, ఆత్మస్వరూపి అయిన దేవుణ్ణి ఆత్మలో నుంచి వెతకకుండా బుద్ధిహీనత ఎక్కువైపోయి ఆ దేవుడిని రకరకాలుగా ఎదుగుతున్నారు, ఎక్కడెక్కడో ఎదుగుతున్నారు. అక్కడ దేవుడు కనిపించడు, అజ్ఞానం ఇంకా మరికొంచెం అంధకారంలోకి తీసుకెళ్తుంది. అయితే మనం దేవుణ్ణి వెతకాల్సింది, దేవుని కోసం ప్రయాసపడాల్సింది ఎక్కడ అంటే యేసు ప్రభు వారు మనకి ఇచ్చినటువంటి బోధనలో, యేసు ప్రభు వారి యొక్క ఆయన ఆజ్ఞలను అనుసరించడం ద్వారా మనం దేవుని తెలుసుకుని దేవుని మార్గంలో వెళ్ళగలం. దేవుని నామం మహింపరచబడుగాక. హల్లెలూయా. ప్రైజెస్ బీ టు నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నా దగ్గర ఒక వాగ్దానం ఉంది. ఇది ఎప్పుడుది, ఏ ఇయర్ది ఇవన్నీ నాకు తెలియదు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాగ్దానంలో ఉన్నటువంటి మాట రాయబడి ఉంది. దీన్ని చదివి నేను ఈ లైవ్ ముగిస్తాను. హోప్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు నేను ఇచ్చిన లైవ్ని ప్రాపర్లీ అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు 2021 సంవత్సరంలో డిసెంబర్ 31వ తారీఖుని ఈ మధ్యాహ్న సాయంకాల సమయంలో మనకి ఇంత మంచి చక్కని ఈ బైబిల్ స్టడీ ఇవ్వడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నదని నేను నమ్ముచున్నాను. మరొకసారి బైబిల్ లైవ్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఈ 4 పాయింట్స్ మనం విన్నామో మరొకసారి నేను 1 or 2 minutesలో రిపీట్ చేసి ముగించబోచున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టిల్ నౌ యూ హ్యాడ్ దిస్ మెసేజ్ by evangelist by Joseph Rajkumar from India. Alright, so please continue to follow live messages in this particular Facebook page, Brother Joseph Rajkumar live evangelical updates, live evangelism updates. Alright, BRO. Joseph Rajkumar live evangelism updates. So please follow all these messages so that you will be connected to the kingdom of heaven and you will receive help in the name of Lord Jesus Christ. Those who are listening this message in this live, right now I declare and decree this. You are receiving your miracle tonight in Jesus' name. Hallelujah. You are receiving your breakthrough in the name of Lord Jesus Christ tonight. Oh, Ribaba Shirika Shirimalandara Papa. My dear friends, whoever you are right now, I declare and decree that I release heavenly blessings upon your lives and your family members. In the name of Lord Jesus Christ. Hallelujah. Orika Shiri Malandara Papa. You receive what you are desiring from God tonight in Jesus' name. Ribaba Papa Shirika Shiri Malandara. I release heavenly blessings right now. It is here. Neevu Bahu Priyadavu. భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యం తెచ్చుకొనుము. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18-19 వచనాలు. In English it is says that, O man, greatly beloved, fear not. Peace be unto thee. Be strong, yea, be strong. Alright, fine. I also applicable this particular promise upon my life. May Jesus be our hope. May the Lord Jesus Christ be the basement of our happiness from this day.
యేసుక్రీస్తు వారు మన యొక్క జీవితంలో ఆనందానికి కారణమై ఉండాలని మనం గొప్ప నిర్ణయాన్ని ఈరోజు తీసుకుందాం. అఫ్ కోర్స్ ఐ టుక్ ద డెసిషన్ వెరీ లాంగ్ ఎగో వెన్ ఐ వాజ్ టూ యంగ్. The same loving Lord Jesus Christ is available here for us through His word, right? So I declare myself to be, as I continue to be a child of God, and every evil arrow coming against my growth and my life and my succeeding life, right now I send it back all to the senders in Jesus' name. Any evil agenda planning behind my knowledge, let those all evil agendas right now, right today, catch the fire of God in Jesus' name. In the mighty name of Lord Jesus Christ. My dear friends, we are not fighting battles with our own strength, but we are fighting battles with we are fighting battles in the realm of spirits. So when we are fighting battles in the realm of spirit in the name of Lord Jesus Christ, Lord says battle is mine. When Lord is saying battle is His, battle is belongs to Him. That itself is the victory for us. So we don't need to struggle too much to get victory. God has. We need to trust the process. So when we are trusting the process brings tremendous results where no man can shut down. Hallelujah. Praise be to the name of Lord Jesus Christ. Hallelujah. Hallelujah. ఆరాధన రాజాదిరాజు యేసునకే, ఘనతయు మహిమయు సర్వాధికారి క్రీస్తునకే. చప్పట్లు కొట్టుచు కీర్తనలు పాడుచు ఆ ప్రభుని కీర్తించెదం. హల్లెలూయా. ఆరాధన. ఆల్రైట్ ఫ్రెండ్స్, మనం ఈ రీతిగా దేవుణ్ణి ఆరాధించుచున్నప్పుడు మనం ఆరాధించే ఆరాధనలో ఒక గొప్ప సంతోషము పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవుని సన్నిధి మన హృదయాలలో నింపబడి ఆ రీతిగా మనం దేవుని శక్తిని ఇంకా ఎక్కువగా పొందుకొని మోర్ స్ట్రెంథియస్ట్గా, మోర్ కరేజియస్గా ఉండడానికి that gives the great help to stay with courage. All right. Oh, thank you, Jesus. Thank you, Lord. Bye. Guys, some people here. Virendra Maurya. Thank you, Virendra Maurya. Thank you for being here. Hiroyuki Shimhonshi. Thank you. Sheikh Imtiaz. Thank you, brother Sheikh Imtiaz. Thank you for being in my life. Happy New Year to all.